మీరు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశారా? జొమాటో, స్విగ్గీ రెండు. జొమాటోలో ఆర్డర్ చేస్తే ప్యాకింగ్ బాగుందా? మీరేమైనా కంప్లైంట్స్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకునే వాళ్ళు ఉన్నారా? కంప్లైంట్ని సాల్వ్ చేసిన వాళ్ళు ఉన్నారా? జొమాటో కంపెనీ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకు ఉన్నాయా? మాకు చాలా ఉన్నాయి. లేటెస్ట్ కొన్ని ఉన్నాయి, ఇంతకుముందు కూడా ఉన్నాయి. నార్మల్లీ మనం జొమాటోలో ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇడ్లీ ఆర్డర్ ఇస్తాం. ఇడ్లీతో పాటు సాంబార్ అండ్ చట్నీ ఇస్తారు. సాంబార్ దేంట్లో ఇస్తారు? ఇడ్లీ కొంచెం బెటర్ ప్యాకింగ్లో ఇస్తారు. సాంబార్ చట్నీ మాత్రం మైక్రో ప్లాస్టిక్, సన్నది, పక్కది, సన్నది. దీనికన్నా ఇది కూడా బెటర్, దీనికన్నా కూడా ఇంకా సన్నది మైక్రో ప్లాస్టిక్లో ప్యాక్ చేసి ఇస్తాను. నేను వెంటనే ఫోన్ చేస్తాను ముందే హోటల్కి. అక్కడ ఉంటుంది కాలం, మీరు యూ కెన్ గివ్ డెలివరీ ఇన్స్ట్రక్షన్స్ టు ది హోటల్. కాల్ చేస్తే ఆ కాల్ ఎత్తితే, బాబు మీరు మంచి ప్యాకింగ్లో ఇవ్వండి, ఈ మైక్రో ప్లాస్టిక్ ఉందంటే వినే వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్, ఓకేనండి అని. కొంతమంది ఆ నంబర్ చేస్తే ఆ నంబర్ ఎత్తరు. కొన్ని హోటల్స్ అయితే ఆ నంబరే ఉండదు, అవుట్ ఆఫ్ యూస్ అని వస్తుంది. మన హోటల్ నంబర్ అయితే దాంట్లో చెప్తారు, జొమాటోలో అవుట్ ఆఫ్ యూస్ అంటారు. ఇలా ఉంటుంది. నేను లేటెస్ట్ ఒక ఆదర్శ్ హోటల్లో ఆర్డర్ ఇచ్చాను, ఇడ్లీ, పొడి ఇడ్లీ. వాళ్ళు కూడా ఇలాగే ఫోన్ చేశారు, బాబు మాకు ఇది ఇవ్వండి. లేదండి మాకు ఇవే ఉన్నాయి. లేదు చూడండి, మీరు ఇడ్లీ మంచి ప్యాకింగ్ వేసుకోవాలి కదా, అలాంటి ప్యాకింగ్లోనే సాంబార్ కూడా ఇవ్వండి, ఈ చట్నీ కూడా ఇవ్వండి. సాంబార్ వద్దు మాకు, చట్నీ ఇవ్వండి అంటే, లేదండి మేము ఇలాగే చేస్తాం అని మొండిగా ఆదర్శ్ హోటల్స్ మల్కాజ్గిరి. సో ఈ రకంగా మొండిగా చెప్తే నేను జొమాటోకి చాట్ చేశాను. చాట్ అని ఉంది, ఇదే బాబు మేము ఆర్డర్ ఇస్తే ఇట్లా చెప్తున్నాడు, మరి మీరు క్యాన్సిల్ చేయాలి, మాకు మంచి హైజీనిక్ ప్యాకింగ్ ఇవ్వాలి కదా, మీరు బాధ్యత కదా, మీరు జొమాటో పెద్ద కంపెనీ కదా, 2008లో ఫామ్ అయింది కదా, 18 years ఫామ్ అయింది, మీరు మాకు చెప్పాలి కదా అని చాటింగ్ చేస్తే, లేదండి వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేశారు. ఓకే మీరు ప్రిపేర్ చేశారు, నేను వాళ్ళ దగ్గరే తింటాను, నో ప్రాబ్లం. కానీ ప్యాకింగ్ సరైన ప్యాకింగ్లో ఇవ్వండి, మైక్రో ప్లాస్టిక్ వద్దన్నాను. మైక్రో ప్లాస్టిక్ ఆ గట్టర్లో, గల్లీల్లో, నాళల్లో తయారు చేసిన అక్కడి నుంచి వచ్చిన ప్లాస్టిక్లో మీరు ఫుడ్ పార్టికల్స్ మాకు ఇస్తారా? దాని నుంచి ఇస్తారా? నాళలో, మురికి నీళ్ళలో, అలాంటి దాంట్లో ఫ్లోట్ అయ్యే ప్లాస్టిక్ నుంచి ఈ ప్లాస్టిక్ తయారవుతున్నాయి, రీసైకిల్ కూడా కావు. సో అలాంటిది ప్లాస్టిక్లో మీరు ఇస్తారా అని. సో ఇంతకుముందు కూడా జొమాటోకి మేము ఆర్డర్ ఇస్తే, లేదండి మీరు క్యాన్సిల్ చేయాలి అన్నారు. ఓకే క్యాన్సిల్ చేస్తాం కానీ ముందే ఆర్డర్ ఇచ్చారు కాబట్టి, వాళ్ళు ప్రిపేర్ చేశారు కాబట్టి మీకు 67 రూపాయలు మీకు మీరు ఫోర్గో అన్నారు. ఫోర్గో ఓకే అన్నాను. ఎందుకంటే ఆ మురికి నీళ్ళలో తయారు చేసే ప్లాస్టిక్ కవర్లో ఉన్న చట్నీ తినడం కన్నా ఫోర్గో అవ్వడం మంచిది అని వేరే హోటల్లో ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు మంచి ప్యాకింగ్ చేసి ఇచ్చారు. అంటే ఇలాంటి ఫోర్గో 67 రూపీస్. అంతేకాదు వాళ్ళు హోటల్ వాళ్ళతో మాట్లాడి, బాబు మంచి ప్యాకింగ్లో ఇవ్వండి ఈ కస్టమర్కి అని చెప్పలేరు వాళ్ళు. జొమాటో అంటే జొమాటో ఒక ఇంత పెద్ద ఆర్గనైజేషన్, ఇంత పెద్ద షేర్ మార్కెట్లో కూడా ఉన్నాయి, ఆల్ ఇండియా వైడ్గా ఒక పెద్ద యాప్ అంటారు, ఫుడ్ పోర్టల్ అంటారు, పెద్ద గొప్ప యాప్ అంటారు, స్టార్టప్ అంటారు. ఈ పొంద యాప్ మీరు ఒక హోటల్తో మాట్లాడి, మీ దగ్గర రిజిస్టర్ అయిన హోటల్తో, బాబు మీరు సరిగ్గా ప్యాక్ చేసి కస్టమర్కి ఇవ్వండి అని మాట్లాడలేరా మీరు? అక్కడ జొమాటో యాప్ ఇంతకుముందు కూడా ఇట్లాగే జొమాటో ఓకే మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారు, రేటింగ్ ఇవ్వండి అంటే నేను 1 ఇచ్చాను. 1 ఇస్తే ఏంటి అంటే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అన్నాం. నేను జొమాటోలో ఆర్డర్ ఇస్తాం, అయినా 1 ఇచ్చాను. 1 ఇస్తే మళ్ళీ ఒకసారి ఫోన్ వచ్చింది. ఏంటి అంటే, బాబు మీరు ప్యాకింగ్ మీదనే కాన్సన్ట్రేషన్, మీరు సరిగా చేయట్లేదు, మీరు ప్యాకింగ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి, అలాంటి హోటల్ని సెలెక్ట్ చేయండి, ఆ హోటల్ని రిజిస్టర్ చేయండి, మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి, యూ హ్యావ్ టు గివ్ బెటర్ ప్లాస్టిక్స్ మనం అవాయిడ్ చేయమని నేను చెప్పట్లేదు. అసలు ఇవి రాంగ్, ప్లాస్టిక్ తినడమే తప్పు. ఈ మైక్రో ప్లాస్టిక్ ఇంకా డేంజర్, డైరెక్ట్ క్యాన్సర్ ఎఫెక్ట్ మైక్రో ప్లాస్టిక్. అలాంటి ప్లాస్టిక్లో మీరు సప్లై చేస్తే ఎట్లా ఒక స్టాండర్డ్ ఉండాలి కదా, ప్రొసీజర్ ఫర్ బెటర్ హోటల్. ₹2 ఎక్కువ తీసుకున్నా యూ హ్యావ్ టు చార్జ్ ఇట్ కదా, యూ హ్యావ్ టు గివ్ బెటర్ ప్యాకింగ్ కదా. జొమాటో, సో ఈ జొమాటో ఈ ఫ్రాడ్ పనులు ఇలాంటివి చేస్తుందని నేను చెప్తాను.
ఇట్ ఈస్ అ ఫ్రాడ్ ఆన్ ది పీపుల్, ఆన్ యువర్ కస్టమర్స్. పెద్ద యాప్ చేసి పెద్ద డెలివరీ యాప్ అని చెప్పి ఇప్పుడు మీరు బ్లింకిట్ ఇది అది అవన్నీ కూడా బీది అని చెప్తున్నారు. ఓకే, మీరు డైవర్సిఫై అవుతున్నారు, ఓకే, కానీ ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయలేరా మీరు? సరే, ఫస్ట్ ఇయర్ కుదరలేదు, సెకండ్ ఇయర్ కుదరలేదు, 18 years అయింది, ఇప్పుడు కుదరదా మీకు ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయడానికి? అలాంటి హోటల్స్నే సెలెక్ట్ చేయండి, మీరు దీంట్లో ప్యాక్ చేస్తేనే జొమాటోలో రిజిస్టర్ అవ్వాలని చెప్పండి.